వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో లైఫ్ స్టైల్ చాలా మంది హెల్దీగా లీడ్ చేస్తున్నారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటున్నారు. హెల్దీ ఫుడ్తో పాటు కాస్త టేస్టీగా ఉంటే బాగుంటుంది కదా. సో మన రెసిపీస్ బోల్డ్ అని చేస్తుంటాం హెల్దీగా అండ్ టేస్టీగా. ఇవాళ కూడా అటువంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటూ ఉండాలి ఎవ్రీడే అని చెప్తారు. సో ఒక చిన్న టిప్ కానీ లేకపోతే ఒక చిన్న ఇంగ్రీడియంట్ మనం ఎవ్రీడే యూజ్ చేస్తే మనకి ఇమ్యూన్ అనేది బూస్టప్ అవుతుందా లేదా, అలాంటి ఇంగ్రీడియంట్స్ ఏమైనా ఉన్నాయా? సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఫుడ్ గ్రూప్స్ అనేది మనం చూస్ చేసుకోవాలి. ముఖ్యంగా వైటమిన్ సి మన ఇమ్యూనిటీ పెరగాలంటే. సో వైటమిన్ సిలో వచ్చి అన్ని సిట్రస్ ఫ్రూట్స్, లెమన్ కానీ అండ్ గోవా అండ్ అలాగే ఆమ్లా ఇవన్నీ కూడా మనకు ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఫుడ్ గ్రూప్ నుంచి మనము ఎవ్రీడే వన్ ఆఫ్ ద చాయిస్ అనేది ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మనం తీసుకునే సూప్స్ కానీ, డిటాక్స్ డ్రింక్స్ కానీ, సాలడ్స్ కానీ, మెయిన్ మీల్ కానీ స్విచ్ ఆన్ అవుతూ ఉండాలి. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్తో మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా వస్తాయి. పర్ఫెక్ట్. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ రెసిపీతో వచ్చేసాయి? సో ఇవాళ రెసిపీ వచ్చేసి జుకునీ ప్యాన్ కేక్. జుకునీ అనేది మనం ఎక్కువగా వాడమన్నమాట, ఎందుకంటే టేస్ట్లెస్గా ఉంటుందని. యూజువల్గా అప్పుడప్పుడు సలాడ్స్లో యూస్ చేస్తున్నాం, బట్ ఇలా ప్యాన్ కేక్లో యూస్ చేయడం కొంచెం ఆ ఫ్లేవర్ అనేది మనకు ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది ప్యాన్ కేక్ది. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో జుకనీ ప్యాన్ కేక్ అని మాత్రమే చెప్పారు. సో ఇక్కడ ఎగ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటాయి. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి కొంచెం ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉండాలి, బాయిల్డ్ ఎగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఇలా మనం అప్పుడప్పుడు ప్యాన్ కేక్స్లో కూడా డిఫరెంట్ ఫామ్లో తీసుకోవచ్చు. ఎస్, అవును. సో ఎవ్రీడే బాయిల్డ్ ఎగ్స్ అంటే కూడా బోర్ వస్తుంది కాబట్టి మనం ఏదైతే రెసిపీస్ చేసుకుంటామో అందులో కూడా ఎగ్ మిక్స్ చేసి తీసుకుంటాం. అండ్ నువ్వులు తీసుకొచ్చావు అండ్ క్యారెట్ ముక్కలు, కొంచెం చాలా హెల్దీగా అండ్ కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది అనమాట ప్యాన్ కేక్. సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, స్పూన్. సో ఫస్ట్ బేసన్, ఆ తర్వాత కార్న్ స్టార్చ్ కొంచెం. యూజువల్గా బ్రేక్ఫాస్ట్కి మనం బేసన్ ఎక్కువగా యూస్ చేయొచ్చా లేదా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఎందుకంటే బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ ప్యాన్ కేక్స్ తీసుకోవచ్చా, లేకపోతే ఆల్టర్నేటివ్గా లేకపోతే బ్యాలెన్సింగ్కి ఇంకేదైనా తీసుకోవచ్చు? సో దీంతో పాటు 1 గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకోవచ్చు, లేదా ఇందులో జీరా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. ఎనీవే మనం బ్యాలెన్సింగ్కి ఇక్కడ వెజీస్ అనేది యాడ్ చేస్తున్నాము. దట్ టు క్యారెట్ అండ్ జుకనీ రెండు కూడా బాడీని చక్కగా డీటాక్స్ చేస్తుంది కాబట్టి ఇది బ్యాలెన్స్ అయిపోతుంది. పర్ఫెక్ట్. ఇందులోనే ఎగ్స్ కూడా బీట్ చేసేసి ఫస్ట్ కలిపేసి పెట్టుకుందాం. కావాలనుకున్న వాళ్ళు ఎల్లో అవాయిడ్ చేయొచ్చు, ఇందులో ప్రాబ్లం లేదు. బట్ పిల్లలకి ఇచ్చేటప్పుడు మాత్రం ఫుల్గా ఇచ్చేసేయాలి, ఎందుకంటే వాళ్ళకి ఎల్లో కూడా చాలా హెల్ప్ అవుతుంది కాబట్టి. సో శనగపిండి కదా, కొంచెం అది మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. చక్కగా బీట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం వెజ్జీస్ కూడా యాడ్ చేసేద్దాము. సో ఫస్ట్ ఆనియన్ యాడ్ చేసేస్తున్నాం. ఓకే. ఆ తర్వాత జుకుని కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్యారెట్ కూడా, ఆ తర్వాత పచ్చిమిర్చి, నెక్స్ట్ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా. ఇప్పుడు రిమైనింగ్ కూడా యాడ్ చేసేసుకుందాం, ఒక స్పూన్. సో వెజిటేబుల్స్ మన ఆప్షన్ అనమాట, మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఏదైతే యాడ్ చేస్తున్నావు నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్ కూడా, ఇది కొంతమందికి చిల్లీ ఫ్లేక్స్ నచ్చకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎస్, యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ కొంచెం బేకింగ్ పౌడర్ ఇందులో, అలాగే బేకింగ్ సోడా కూడా, ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు, నువ్వులు ఇందులోనే, చిల్లీ ఫ్లేక్స్ కొంచెం. ఓకే. సో కొంచెం సోయా సాస్, అలాగే కొంచెం హనీ కూడా.
సో పర్ఫెక్ట్ మిక్స్చర్ యాక్చువల్గా చెప్పాలంటే. సో ఒక ప్యాన్ కేక్ తీసుకుంటే బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎస్, అవును. సో ఇందులో మనం చాలా వెజీస్ అవన్నీ కూడా యాడ్ చేసాం కాబట్టి ఒక్కటి చాలు. సో నేను బాగా మిక్స్ చేసేస్తాను, మీరు అంతలోపు స్టవ్ ఆన్ చేసేయండి. కొంచెం నూనె వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ప్యాన్ కేక్ కూడా వేసేద్దాం. సో ప్యాన్ కేక్స్ కొంచెం చిన్న సైజ్ కూడా చేసుకుంటూ ఉంటాము. సో పిల్లలకైతే ఇది పర్ఫెక్ట్ సైజ్ అనమాట. హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ కి పంపించినా కూడా కొంతమంది ఫస్ట్ ట్రిప్ సెకండ్ ట్రిప్ వెళ్తుంటారు స్కూల్స్ కి, అలాంటి వాళ్ళకి ఒక ఫిల్లింగ్ గా ఉంటుంది పిల్లలకి. అండ్ క్యారెట్ వెజిటబుల్స్ ఇవన్నీ ఎక్కువ తినరు, సో ఇలా మనం హైడ్ చేసి ఇస్తూ ఉండాలండి. ఎస్, కొంచెం కలర్ఫుల్గా కూడా కనిపిస్తుంది మనం బేసన్ ఇదంతా వేసినందుకు. సో వాళ్ళకి ఆ కలర్ఫుల్గా కనిపిస్తే కూడా చక్కగా తింటారు కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ వాళ్ళ స్నాక్స్ని. ఓకే పల్లవి, సో పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఇంకా మనం సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, సో శనగపిండి వేసాం కాబట్టి కొంచెం త్వరగానే కుక్ అవుతుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్ గా ఉంది అండ్ ఫ్లఫీగా కూడా వచ్చింది. సో రెడీ అయిపోయినట్టేనా? జుకనీ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. జుకనీ ప్యాన్ కేక్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. జుకనీ ప్యాన్ కేక్ కి కావాల్సిన పదార్థాలు: శనగపిండి 1 కప్పు, పచ్చిమిర్చి 4, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, తేనె 1 టేబుల్ స్పూన్, ఉల్లికాడలు 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, బేకింగ్ పౌడర్ 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, వంట సోడా చిటికెడు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పసుపు చిటికెడు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, జుకునీ 1, క్యారెట్ 1. జుకునీ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సింగ్ బౌల్ లో శనగపిండి, కార్న్ ఫ్లోర్, కోడిగుడ్లు వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, జుకునీ, క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, బేకింగ్ పౌడర్, వంట సోడా, తగినంత ఉప్పు, పసుపు, నువ్వులు, చిల్లీ ఫ్లేక్స్, సోయా సాస్, తేనె వేసి బాగా కలుపుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నూనె వేసి వేడయ్యాక కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని ప్యాన్ కేక్ లా వేసుకొని 2 వైపులా కాల్చుకొని చివరగా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ జుకనీ ప్యాన్ కేక్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము మరి. ఓకే, చాలా యమ్మీగా ఉంది. అండ్ ఆ శనగపిండి ఫ్లేవర్ మనము ఎంత వద్దనుకుంటున్నా ఆ ఇంగ్రీడియంట్ అనేది మనం స్నాక్స్లో చక్కగా యూజ్ చేస్తుంటాం, ఆ టేస్ట్ని ఇస్తుంటుంది. సో ఎగ్తో శనగపిండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. అండ్ జుకోనీ, క్యారెట్ ఫ్లేవర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా తెలుస్తున్నాయి. మనం కొన్ని చిల్లీ ఫ్లేక్స్, గ్రీన్ చిల్లీస్ ఇది కూడా వేసాం కాబట్టి సపరేట్గా డిప్ ఏం అవసరం లేదు మనకు. సో ఇదే చాలా బ్యాలెన్సింగ్ టేస్ట్ లా ఉంటుంది. వావ్, సో జుకనీ ప్యాన్ కేక్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? సో నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ. వావ్, సో ఆస్పరాగస్ కోకోనట్ మనం ఎక్కువగా ఏంటంటే కోకోనట్ ఎక్కువ యూస్ చేస్తుంటాము, బట్ రేర్గా ఆస్పరాగస్ యూస్ చేస్తుంటాం. ఈ 2 కాంబినేషన్స్ అనేది ఎలా ఉంటుందో చూడాలి. అండ్ కర్రీ అంటున్నావు కాబట్టి పర్ఫెక్ట్ కాంబో అనుకుంటున్నాను. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో పచ్చి కొబ్బరి తురుము తీసుకొచ్చాం అండ్ ఆస్పరాగస్ తీసుకొచ్చాం అనమాట. సో ఆస్పరాగస్ మనము ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? యూజువల్గా సలాడ్స్లోనా ఇలా కర్రీస్లోనా ఏంటి? సో ఆస్పరాగస్ అనేది కొంచెం బ్లాండ్ టేస్ట్ ఉంటుంది కాబట్టి ఏదైనా కాంబినేషన్లో మనం యూస్ చేయొచ్చు. లైక్ సాలడ్స్లో యూస్ చేసేటప్పుడు మాత్రం ఇది కొంచెం సపరేట్గా బాయిల్ చేయాలి. వాటర్లో కొంచెం సాల్ట్ వేసి దీన్ని బాయిల్ చేసి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ ఇప్పుడు చాలామంది గ్రీన్ జ్యూసెస్ తీసుకుంటున్నారు ఎర్లీ మార్నింగ్, సో ఆ జ్యూస్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అండ్ లేదంటే ఏదైనా కాంబినేషన్లో యూస్ చేయొచ్చు. ఇప్పుడు మనం కోకోనట్ కాంబినేషన్లో ఎలా అయితే యూస్ చేస్తున్నామో ఏదైనా కర్రీస్ యూస్ చేసినప్పుడు కొంచెం సైడ్ ఇంగ్రీడియంట్ లాగా యూస్ చేయొచ్చు. ఓకే, సో పర్ఫెక్ట్ అనమాట ఆస్పరాగస్ ఇంగ్రీడియంట్ అనేది హెల్త్ వైస్. సో స్టార్ట్ చేసేద్దాం మరి ప్రాసెస్. ఓకే, ముందుగా మనం కొబ్బరి మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, పచ్చి కొబ్బరి ఇది.
వాటర్ లైట్గా. ఓకే, ఇది పక్కన పెట్టేసుకొని మిగతాదంతా కూడా నార్మల్ కర్రీ ప్రాసెస్. ముందుగా కొంచెం ఆయిల్, సో యూజువల్గా కొబ్బరి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాము, బట్ ఎవ్రీడే ఇంత క్వాంటిటీని యూస్ చేయాలా, లేకపోతే వీక్లీ ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఏ ఫామ్లో తీసుకుంటే మంచిది? అంటే చాలామంది ఎండు కొబ్బరి తీసుకుంటూ ఉంటారు, పచ్చి కొబ్బరి తురుము అండ్ కోకోనట్ మిల్క్ కూడా తీసుకుంటూ ఉంటారు. ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? సో నార్మల్లీ ఎక్కువగా మనము పచ్చి కొబ్బరి ఈ ఫామ్లో తీసుకుంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఇది మనకు టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అండ్ న్యూట్రియన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎండు కొబ్బరిలో మనకు కొంచెం ఫ్యాట్స్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది తీసుకోవడం, ఆయిల్ అనేది ఎక్కువ. ఎస్ అవును, ముఖ్యంగా ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే కొబ్బరిని ప్రిఫర్ చేయాలనుకుంటున్నారో పచ్చి కొబ్బరిని ప్రిఫర్ చేస్తేనే బెటర్. ఓకే, నెక్స్ట్ పోపు వేసేద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పోపు అనేది మాత్రం వెరీ ఇంపార్టెంట్. మనకి టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలన్నా ఏదైనా కర్రీలో. సో శనగపప్పు, కొంచెం ఇంగువ, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి కూడా, అల్లం పేస్ట్, నెక్స్ట్ పచ్చిమిర్చి, ఇందులోనే ఆస్పరాగస్ కూడా వేసేద్దాం. ఓకే, సో ఎలాగో మనకు ఆస్పరాగస్ అంటే కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కొంచెం చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా పొడుగ్గా అయినా మనము ఉంచేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇందులో కొంచెం పసుపు అండ్ అలాగే కొంచెం సాల్ట్. సో ఇప్పుడు మనం ఆ పేస్ట్ కూడా వేసి, ఈ పేస్ట్ కొబ్బరి పేస్ట్ కూడా వేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకున్నా, కొన్ని వాటర్ వేసుకొని సో యూజువల్గా ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ గ్రీన్స్ కానీ ఎక్కువగా తీసుకోరు, టేస్ట్ బాగోదనో లేకపోతే డిఫరెంట్ టేస్ట్ ఇస్తుందనో. సో ఇలా మనం అంటే కొబ్బరి అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. సో ఆ రెండు కంబైన్ చేస్తే అప్పుడప్పుడు ఆ ఆస్పరాగస్లో గ్రీన్స్లో ఉన్న న్యూట్రియన్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా అందుతాయి అన్నమాట. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో పచ్చి కొబ్బరి ఏంటి అంటే టేస్ట్ని చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది అండ్ అందులో ఏదైతే న్యూట్రియన్స్ ఉంటాయో వేరే ఇంగ్రీడియంట్తో మిక్స్ చేసిన చక్కగా జలప్ అయిపోతుంది అనమాట. డెఫినెట్లీ. సో ఇలా ఈజీగా ఏదైతే జలప్ అయిపోతుందో అలాంటి వాటిని మనము కాంబినేషన్లో ఎక్కువగా ప్రిఫర్ చేసుకుంటూ ఉండాలి. ఓకే పల్లవి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టుంది. ఒకసారి చూసేద్దామా మరి? చూసేద్దాం. సర్వ్ చేసుకోవడమే కదా. ఎస్. సో ఆ గ్రేవీ అయితే మంచి అరోమా ఇస్తుంది. సో ఇంకా కంప్లీట్ అయిపోయినట్టేనా? కొంచెం కొత్తిమీరతో గార్నిష్ కూడా చేసేద్దాం ఫైనల్గా. ఓకే లాస్యా, ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ.
ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఆస్పరాగస్ కోకోనట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: ఆస్పరాగస్ 1 కప్పు, కొబ్బరి తురుము 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2. ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని పచ్చి కొబ్బరి తురుము నీళ్లు వేసి మిక్సీ పట్టుకొని, తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని నూనె, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి, ఆస్పరాగస్, పసుపు, చిటికెడు ఉప్పు, కొబ్బరి పేస్ట్, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని చివరిగా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసిద్దాము మరి. ఓకే. చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆ పోప్ టేస్ట్ కానీ లేకపోతే కొబ్బరి ఫ్లేవర్ అండ్ ఆస్పరాగస్ ఇది మంచిగా జెల్ అయిపోయింది. అండ్ యూజువల్గా టేస్ట్లెస్గా ఉంటుంది ఆస్పరాగస్, బట్ పర్ఫెక్ట్ ఏదైతే ఫ్లేవర్స్ అన్నీ దాంట్లోకి వెళ్ళిపోయాయి కాబట్టి పర్ఫెక్ట్గా ఉంది. యా, సో మనకి ఏదైనా గ్రేవీతోనే ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది. సో ఈ పచ్చి కొబ్బరి ఏదైతే వేసామో ఫ్లేవర్ చక్కగా ఎన్హాన్స్ చేసింది. అండ్ వేసినవన్నీ కూడా అంటే ఆ పోపు కానీ ఆ ఆస్పరాగస్ చక్కగా జెలప్ అయిపోయింది. మొత్తం చాలా బ్యాలెన్స్ టేస్ట్గా ఉంది. ఎస్, డెఫినెట్లీ సూపర్గా ఉంది. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ వెరీ హెల్దీగా ఉన్నాయి. మరి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి జుకీనీ ప్యాన్కేక్. జుకీనీలో మనకు వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది, బాడీని రీహైడ్రేట్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో పిహెచ్ వాల్యూస్ని మెయింటైన్ చేస్తుంది, టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఇందులో క్యాలరీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి వెయిట్ లాస్లో కూడా చక్కగా ఉపయోగపడుతుంది. షుగర్ ఇంకా బీపీ కూడా ఫ్లక్చువేట్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ శనగపిండిలో మనకు ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది, బాడీ ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ ఎగ్స్లో కూడా మంచి ప్రోటీన్ మనకు కొలెస్ట్రాల్స్ అనేది ఇంబ్యాలెన్స్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, ముఖ్యంగా హెచ్డిఎల్ని పెంచడంలో అండ్ అలాగే ఎల్డిఎల్ని కూడా తగ్గిస్తుంది. అండ్ అలాగే బాడీకి మంచి ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. అండ్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఆస్పరాగస్ కోకోనట్ కర్రీ. సో ఆస్పరాగస్లో మనకు ఫైబర్ అండ్ అలాగే ఫోలేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ వైటమిన్ కే కూడా ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ అనేది చాలా పల్చగా ఉంటుందో వాళ్ళు ఆస్పరాగస్ కొంచెం రెగ్యులర్గా తీసుకుంటే బ్లడ్ క్లాటింగ్లో ఉపయోగపడుతుంది. దాంతోపాటు ప్రెగ్నెన్సీలో మార్నింగ్ సిక్నెస్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తీసుకునే జ్యూసెస్ అండ్ సాలడ్స్లో ఆస్పరాగస్ అనేది కొంచెం ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, గర్డ్ రిలేటెడ్ ఇష్యూస్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ కోకోనట్లో కూడా యాంటీ ఇన్ఫ్లమేషన్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో నరాల సంబంధించి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కొంచెం వాపులు అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అలాంటి వాళ్ళు పచ్చి కొబ్బరిని ఎక్కువగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సో పర్ఫెక్ట్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అండ్ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ పల్లె. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందుంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై.